సార్ నమస్తే సార్. నమస్కారం అండి. మరి టీడీపీ ఎమ్మెల్యే అనంతపురం ఎమ్మెల్యే మన దగ్గుపాటి ప్రసాద్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఉద్దేశించి కొన్ని అంటే మనం మాటలో చెప్పుకోలేము అలాంటి మాటలు మాట్లాడడం జరిగింది. సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఒళ్ళు కొవ్వుకి కొట్టుకుంటున్నాడు వెంకటేష్ ప్రసాద్. ఇది మాత్రం చాలా పెద్ద నేరం చేశాడు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అసలు వచ్చిందే స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలి, సాంప్రదాయమైన రాజకీయాలు చేయాలి, అసెంబ్లీలో ఎలాంటి బూతులు వినపడకూడదు, ఎలాంటి చెడ్డ మాటలు మాట్లాడకూడదని అధికారంలోకి వచ్చాం మనం. అలాంటి వ్యక్తులు ఇలాంటి దుర్మార్గుల వల్ల, వెంకటేష్ ప్రసాద్ లాంటి నీచుడు వల్ల, దుర్మార్గుడు వల్ల చెడ్డ పేరు, తర్వాత ఆ పార్టీకి చెదబట్టినట్టు పట్టేడు. వీడిని చెద తొందరగా వదిలించాలా, వీడికి ఎక్కినటువంటి కొవ్వును తలపొగను దించాలంటే ముందు పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేయాలా. మా ఎన్టీఆర్ ని ఉచ్చనీచాలు లేకుండా అంత మాట అన్నటువంటి ఆ దుర్మార్గుడు ఆ వెంకటేష్ ప్రసాద్ ఎవడైతే ఉన్నాడో వాడు క్షమాపణ చెప్పడం ఎక్కడో నలుగురిలో కాదు వచ్చి చెప్పేది, ఇంట్లో కాదు 10 మందిలోకి వచ్చి చెప్పండి. నిజంగా అంత దుర్మార్గంగా మాట్లాడినందుకు సమాజం సిగ్గుపడుతుంది. ఇవాళ సభ్య సమాజం సిగ్గుపడుతుంది. ఇలాంటి దుర్మార్గుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు జనసేన అభిమానులుగా మేము కూడా సిగ్గుపడుతున్నాం. తొందరగా ఈ చీడని ఎంత తొందరగా వదిలిస్తే అంత మంచిది. లేకపోతే ఇది చిలికి చిలికి గాలవానాయి రేపొద్దున్న మీ ప్రభుత్వాన్ని కూడా అప్రతిష్ట పాలు చేసే దాకా వచ్చేలాగుంది. కాబట్టి వెంకటేష్ ప్రసాద్ అనేటటువంటి నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, ఇంత దరిద్రంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఏమండి ఎన్టీఆర్ గారు ఈవేళ తనేంటో, తన సినిమాలేంటో, తన కుటుంబం ఏంటో, తన సేవా కార్యక్రమాలు ఏంటో చేసుకుంటూ నలుగురిలో మంచిగా ఎలాంటి వివాదం లేకుండా ఉన్నటువంటి ఆ వ్యక్తిని రాజకీయాల్లో తీసుకొచ్చి ఈ సన్నాసి ఇష్టానుసారం మాట్లాడి వేళ మమ్మల్ని అందరినీ కూడా శోభకు గురి చేశారు. నిజంగా పవన్ కళ్యాణ్ అభిమానాన్ని నేనే ఎంత బాధపడుతున్నానంటే ఎన్టీఆర్ అభిమాని ఎంత బాధపడి ఉంటాడు. ఇది దృష్టిలో పెట్టుకుని అలాంటి నీచులు, నికృష్టులు పార్టీలో ఉండకూడదు. అసలు ఇలాంటి వాడి వాళ్ళు ఇంకొకటి నేర్చుకుంటాడు. ఎప్పుడైతే ఇలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడారో అలాంటి వాళ్ళపై చర్య తీసుకుంటే ఆ చర్య ఎలా ఉండాలంటే రేపు పొద్దున ఎవరైనా ఆపోజిట్ పార్టీ వాడిని కానీ లేకపోతే ఇంకొక వ్యక్తిని కానీ మాట్లాడడానికి భయపడాలి. అంత భయంకరంగా ఉండాలి ఆ చర్య. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు ఖచ్చితంగా వానిపై తొందరగా చర్య తీసుకోండి. ఇది చిలికి చిలికి కాని వాళ్ళై మీ పార్టీ ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది. అదంతా అబద్ధం, అదంతా అబద్ధం. నిజం అతను చెప్పింది అంతా అబద్ధం. ఇది అబద్ధం అయితే నిజంగా చెప్పాలంటే అది వాయిస్ అతని అబద్ధం అంటే ఇంతమంది ఇన్ని రకాలుగా బాధపడవలసిన అవసరమే లేదు. ఏ అని ఈ మధ్య కొత్తగా అది వస్తుంది, ఏదన్నా వస్తే వాటి మీద తోసేద్దాం మన ఇష్టానుసారం మాట్లాడి అని చెప్పి కొంతమంది సన్నాసులు మాట్లాడే మాటలు ఇవి. నిజంగా అతను ఎన్టీఆర్ గారు కూడా బాధపడి చాలా బాధపడి వీడియో చేయాల్సిన పరిస్థితి వచ్చింది లాస్ట్. సినిమా రంగాన్ని రాజకీయ రంగాన్ని మిక్స్ చేయడం కరెక్ట్ అంటారా? రాజకీయ సన్నాసులకి వెళ్ళి ఎందుకు పని, సినిమాతో సినిమా వాళ్ళతో పని ఏంటి? ఈ మధ్య చాలా మంది పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రావడం చూసి కోరవలేక ఏంటంటే మంచి వ్యక్తులు, సేవాభావం కలిగిన వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఈ వెధవులకు దోపిడీ చేసుకోవడానికి కుదరదని చెప్పి ఇష్టానుసారం మాట్లాడి ఈ రాజకీయవేత్తలు సినిమా వాళ్ళని రోడ్డు మీద లాగుతున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు బాబు. మీరు రాజకీయాలు చేసుకోండి, దోచుకోండి, తినండి, ఏడండి, సావండి. అంతేగాని మా జోలికి ఎందుకు వస్తున్నారా బాబు? సినిమా వాళ్ళ జోలికి మమ్మల్ని రోడ్డు మీద లాక్కండి, మమ్మల్ని వీధి పాలు చేయకండి, మా పరువును తీయకండి అని చెప్పి చేతులు వచ్చి నమస్కరిస్తున్నాం. ముఖ్యంగా వెంకటేష్ ప్రసాద్ నువ్వు క్షమాపణ చెప్పి ముందు రాజీనామా చేయవా బాబు. చెప్పండి, ఎన్టీఆర్ గాని టీడీపీ ఎమ్మెల్యే గారు ఆ విధంగా మాట్లాడడం ఎట్లా వస్తుంది? దగ్గుపాటి గారు ఫోన్ లో మాట్లాడితే ఎవరికి తెలియదు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగడం అంటే అన్నట్టు. ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎందుకంటే ఎమ్మెల్యే అయ్యి ప్రజాప్రతినిధి అయ్యి నువ్వు గెలిచావు సరే, నువ్వు గెలవలేదు, ఓడిపోయావు, ఏదో ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడావు అంటే అది వేరే విషయం. అది కూడా అధికార పార్టీలో ఉన్నావు, వాళ్ళ తాతగారు స్థాపించిన పార్టీలో ఉన్నావు, అవసరమా నీకు? ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా నోరు జారినా ఆయనకు ఎన్టీఆర్ అంటే ఎక్కడ ఒక చోట కోపం ఉంటుంది. ఎందుకు? నేను ఎలక్షన్ లో పాల్గొంటే నా పార్టీ ఒక గడ్డు స్థితిలో ఉంటే ఆయన వచ్చి ప్రచారం చేస్తే నాకు బలమయ్యేది. ఆయన రాలేదు అని చెప్పి ఆయనకు ఎక్కడ ఒక చోట ఉంటది, కానీ అది బయట చెప్పుకోడు. ఎందుకు చెప్పుకోడు? వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు తీసుకుంటారు. అది నువ్వు రాలేదయ్యా, మరి నాకు ఇట్లా లాస్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతారు. ఇంత విషయాలు అవి. వాళ్ళకి ఎన్ని గొడవలు ఉన్నా కూడా బయట వాడు ఎవరు పెట్టడం ఎంత అవసరం? అందున స్పందించడం అంటే అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఎవరు స్పందించలేదు. ప్లస్ ఇక్కడ ఎన్టీఆర్ కూడా ఎందుకు కాముందంటే నా పార్టీనే, నా తాత పెట్టిన పార్టీ అది, దాని గురించి నేను ఎందుకు చేయడం అని చెప్పేసి ఆగిపోయిండు. ఏదేమైనా కానీ
అధికారంలో ఉండేసి ఇటువంటి అనేవి ఏహేమైన పనులు అన్నట్టు. నోరు జారం, ఇప్పుడు మనకు కాలు జారినా నోరు జారినా తీసుకోవాలని చెప్పి అంటారు. ఆ మాట ఎలక్షన్ లో గెలిచిన ఎమ్మెల్యేకు తెలియకపోతే ఎట్లుంటది? ప్రభుత్వ నాయకులు కూడా ఎవరు ఈ విషయం పట్ల స్పందించలే. అంటే అక్కడ చంద్రబాబు గారిని, లోకేష్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ దృష్టికి పోలేదా, లేకపోతే ఎట్లా జరుగుతుంది? దృష్టికి పోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుందండి. ఇప్పుడు సోషల్ మీడియాలో మనం ఎక్కడో ఉన్నాం అంటే మన గురించి ఎవరు తెలీదు, అయినా కూడా మన వరకు న్యూస్ వచ్చింది. వాళ్ళు ఒక రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇదే విషయం కనుక నేను ఒకటి క్లియర్ చెప్తున్నానండి, పవన్ కళ్యాణ్ గారి జనసేనలో కనుక తను ఉంటే ఇప్పటికల్లా ఖచ్చితంగా యాక్షన్ తీసుకునేవాడు. మినిమం అంటే సస్పెండ్ చేసేవాళ్ళు. ఆయనకు సంబంధం లేదు అన్నట్టుగా నిలబడుతున్నారు. ఏదైనా క్లియర్ అండి అది. ఇప్పుడు క్షమాపణ అనేది ఖచ్చితంగా చెప్పాల్సిందే. తను చేసినది ఖచ్చితంగా తప్పే. అది తను ఏ అని చెప్పేసి చెప్తున్నాడు. ఏ అని చెప్పేసి సోషల్ మీడియాకు క్లియర్ గా తెలుసండి ఏ వీడియో ఏది అని చెప్పేసి, ఫాల్స్ వీడియో ఏదని చెప్పేసి, నిజమైన వీడియో ఏదని చెప్పేసి సోషల్ మీడియా పెట్టిన సెకండ్లలో చెప్తుంది. అది ఇది కాదు మీరు తీసేయండి అని చెప్పేసి వీడియో. ఇప్పుడు మనం కూడా ఒక వీడియో పోస్ట్ చేస్తే భయ రాజకీయాలను సినిమాలను కలిపి చూడడం అని చెప్పేసి అది వేరే విషయం జరుగుతుంది. ఇప్పుడు ఈయన దాదాపుగా 10 సంవత్సరాల నుంచి రాజకీయాలను టచ్ చేయలేదు. ఒకప్పుడు ఈయన అభిమానులు ఏమని చెప్పిందంటే కాబోయే సీఎం అని చెప్పి తిరిగిండ్రు, ర్యాలీలు చేశారు. అంత చేసిన తర్వాత కూడా ఆయన అక్కర్లేదని చెప్పి పక్కన జరిగిపోయిండు. నాకు సినిమాలు ఉన్నాయి, నాకు అవి చాలని చెప్పేసి. అటువంటిది పొయ్యి గెలకడం అని చెప్పేసి అంటారు దీన్ని. పోనీ అదేదో ఫ్యామిలీ వాళ్ళు చేసిందా, అటు బాలయ్య బాబు కానీ, ఇటు చంద్రబాబు కానీ, నారా కానీ వీళ్ళు ఏమైనా చేసిందంటే సరే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ కాబట్టి ఏదో కోపంతో చేసిందని చెప్పేసి అనుకోవచ్చు. నీకేం అవసరం అసలు? నువ్వు తగ్గాల్సిన అవసరం వచ్చింది ఏమని? ప్రత్యక్షంగా ఆయన సారీ చెప్పాల్సిందే. అది అభిమానులకు ముందుకు వచ్చి కానీ లేకపోతే ఆయన ముందుకు వచ్చి కానీ చెప్పాల్సిందే. అది జరిగితేనే ఆయన క్షేమంగా ఉంటారు. ఇప్పుడు అభిమానులు అనేవి పిచ్చి వాళ్ళండి, అదైతే గ్యారంటీ. మా నాయకుడిని ఏమైనా మాట అన్నారంటే పోయి డైరెక్ట్ గొడవ పెట్టుకుంటారు రాజకీయ నాయకులు. కానీ సినిమా అభిమానులు అనేవాళ్ళు వాళ్ళు ప్రపంచం మొత్తం ఉన్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్ గారు అనేది ఆంధ్ర తెలంగాణకు మాత్రం పరిమితం. ఇప్పుడు ఆయన నేషనల్ మొత్తానికి హీరో. అటువంటి ఆయన గురించి ఒక్క మాట జారిన నేషనల్ మొత్తంలో ఆయన చెడ్డవాడు అని చెప్పేసి నిరూపితమవుతుంది. అది కూడా అధికారంలో ఉండి. ఇది ఎంత చెడ్డ పేరు తీసుకొస్తుంది ఆలోచించండి ఇక మీరే. ఎన్టీఆర్ గారి వార్ 2 సినిమా రిలీజ్ అయింది కదా. సో టీడీపీ ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు సో రీసెంట్ గా ఆయన ఉద్దేశించి చాలా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడం జరిగింది. సో ఆయన సినిమాలు చూడొద్దు, చూడకండి అని చెప్పేసి. సో దాన్ని మీరు ఏ విధంగా? ఎన్టీఆర్ గారు సూపర్ హిట్. ఎన్టీఆర్ ని అనడం చాలా బాధాకరం. ఆయన రాజకీయాల గురించి రాలేదు, రాజకీయాల గురించి మాట్లాడలేదు. రాజకీయాల గురించి మాట్లాడే కేవలం కూటమి ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే మాట్లాడడం, దానిపైన ఎవరు స్పందించాలా? ఫస్ట్ చంద్రబాబు నాయుడు స్పందించాలా, లోకేష్ స్పందించాలా? కానీ ఈ రోజు అభిమానులు ఒక్కరే స్పందిస్తున్నారు. టీడీపీ పార్టీ నాయకులు, టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలే? ఇంతవరకు కూడా ఒక్క మాట కూడా ఎమ్మెల్యే పైన చర్య తీసుకున్నారా? ఎమ్మెల్యేని ఏమైనా చేసినారా? ఒక ఎన్టీఆర్, ఒక నందమూరి ఫ్యామిలీ ఎవరైనా ఒకటే. మేము వైఎస్ఆర్ ఫ్యాన్లమైనా నేను చెప్తున్నా, ఎన్టీఆర్ ఫ్యాన్, హీరో పరంగా ఎన్టీఆర్ కి మేము ఫ్యాన్సే. మాకు కూడా చాలా బాధగా ఉంది ఆయన అంటే. ఎందుకు అనాలా? దూషించి ఎందుకు మాట్లాడాలా? తప్పు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఎవరైనా సరే ఎన్టీఆర్ ను అనడానికి అతని పైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలా. లేదంటే పార్టీ నుంచి సస్పెండ్ అయినా చేసిన తర్వాతనే ఎన్టీఆర్ అభిమానులకి హ్యాపీగా ఉంటది. అంటే ఆ వాయిస్ నాది కాదు, ఏఐ క్రియేటెడ్ అని కూడా మధ్యలో మాట్లాడారు. క్రియేట్ చేయనీకి ఏమన్నా అతను మాట్లాడినాడు. అతను మాట్లాడింది అది క్రియేట్ అని ఎట్టొస్తుంది? తీయండి, అది కూడా తీయండి. తీయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంది. ఎన్టీఆర్ గారిని అనడం వల్ల ఈరోజు ఫ్యాన్స్ వచ్చి రోడ్డు మీద వస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా అసలు దానిపైన స్పందించాలి. ఎవరు కూడా స్పందించాలి. ఇది చాలా బాధాకరం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఆలోచన చేయాల ఈ విషయంపై. ఈ రోజు ఇంత జరిగినా కూడా కనీసం ఎవరు కూడా అతనికి రాలే. ఓన్లీ ఫ్యాన్స్ ఒక్కటి ధర్నా చేస్తున్నారు అనంతపురంలో. ఈ రోజు వేరే జిల్లాల నుంచి కూడా అనంతపురంకి వస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్, భారీగా వస్తున్నారు. బాధాకరమైన విషయమే కదా. అతను ఏమైనా రాజకీయాల గురించి వచ్చాడా? అతని షూటింగ్ లో అతని విలువ చూసుకుంటున్నాడు. రాజకీయానికి సంబంధం లేకుండా అతని రాజకీయాలకు లాగడం చాలా తప్పు. అసలు సినిమా రంగాన్ని రాజకీయ రంగాన్ని కలపడము ఎంతవరకు కరెక్ట్ అంటారు? సినిమాని రాజకీయాన్ని కలపొద్దు.
సినిమాని రాజకీయాన్ని అసలు కలుపు. సినిమాని సినిమానిగానే చూడాలి, రాజకీయం రాజకీయంగానే చూడాలి. ఎన్టీఆర్ ఏమైనా రాజకీయాల గురించి మాట్లాడినాడా, విమర్శించినాడా? ఏం లేదు కదా. ఎందుకు ఊరికి ఆయన గురించి మాట్లాడడం? ఏం అసలు నాకే బాధగా ఉంది ఆ మాటలు విన్న తర్వాత. సో ఫ్యాన్స్ తరపున మీరు మెయిన్ డిమాండ్ ఏంది అసలు? ఆ మెయిన్ డిమాండ్ ఆ టీడీపీ ఎమ్మెల్యే ఎవడైతే దగ్గుపాటి ప్రసాద్ ఉన్నారో అతన్ని సస్పెండ్ చేసేయాలా. సస్పెండ్ చేస్తేనే ఎన్టీఆర్ అభిమానులకి హ్యాపీగా ఉంటది. చాలా బాధాకరణం. బహిరంగ క్షమాపణ చెప్పేది కాదు. క్షమాపణ చెప్తే ఈ రోజు రేపు నో కూడా వచ్చి మాట్లాడతాడు. మాట్లాడచ్చు కదా. క్షమాపణ చెప్పేది ఈ రోజు కామన్ అయిపోయింది రాజకీయ నాయకులు. కోరికైనా ఇష్టం వచ్చినట్టు ఏదైనా మాట్లాడచ్చు అనేది. సస్పెండ్ చేసేస్తే బాగుంటది.